बोलो गणेश महाराज की जय। హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్ తెలుగు ఎక్స్ప్లోరర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ మనకు కొద్ది రోజుల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు రానున్నాయి. ముఖ్యంగా మనకు నా పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ నేను చాలా వరకు సెర్చ్ చేశాను మన హైదరాబాద్ లోపల. అంటే మట్టి విగ్రహాలను ఎలా తయారు చేస్తారు, ఎక్కడ ఉన్నాయి, సో మనకు మట్టి విగ్రహాలు చేసి మనకు ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా మనకు ఎలా పొల్యూట్ అవుతుందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనకు ఎన్విరాన్మెంట్ మనకు బెనిఫిట్ అంటే మన ఎన్విరాన్మెంట్కి బాగుండడానికి, ఎట్ ద సేమ్ టైం మనకు బాగుండడానికి మట్టి విగ్రహాలు మనం ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పేసి నా పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దిగా నేను చాలా వరకు సెర్చ్ చేశాను. సో ముఖ్యంగా నేను ప్రగతినగర్ దగ్గరలో ఉన్నటువంటి అంటే బాచుపల్లి ఈ వయా రోడ్ నుంచి గండిమేసమ్మ పోయే రూట్ లోపల మన బౌరంపేటలో మనకు జై గణేష్ ఆర్ట్స్ ఈ యొక్క సంస్థ వారు మనకి ఇక్కడ మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారో తెలిసి ఇక్కడికి వచ్చాను. సో మనకు చాలా అద్భుతమైన మట్టి విగ్రహాలు మనకు 35 రూపీస్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎస్పెషల్లీ మనకు చిన్న విగ్రహాల దగ్గర నుంచి మన ఇంట్లో నిమజ్జనం చేసుకునే విగ్రహాల దగ్గర నుంచి మనకు మండపంలో ప్రతిష్ఠించే విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు చాలా అద్భుతంగా మనకు ఇక్కడ చాలా బాగున్నాయి. సో నేను ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు మనకు చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాలు అంటే మనకు 6.8 హైట్ లోపల వరకు మనకు మ్యాక్సిమం హైట్లో ఇక్కడ ఉన్నాయి. సో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. అలాగే మనకు మీకు కావాల్సిన వారు ఇక్కడికి వచ్చి బార్గెనింగ్ చేసి మనకు మీకు అనుకున్న ప్రైస్లో ఇక్కడ స్వామివారి విగ్రహాలను తీసుకోవచ్చు. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కోసం నా ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క ఐడియల్స్ యొక్క ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి మనకు బాచుపల్లి నుంచి మన గండిమేసమ్మ ఎక్స్ రోడ్ పోయే లోపల మనకు జై గణేష్ ఆర్ట్స్ సంబంధించిన ఈ యొక్క లొకేషన్ అనేది హమారా రెస్టారెంట్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ ఉంటుంది. దీనికి సంబంధించిన లొకేషన్ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మనకి ఇక్కడ స్వామివారి మట్టి విగ్రహాలు మనకు హైయెస్ట్ హైట్ వచ్చేసి మనకు 6.8. ప్రజెంట్ మాత్రం నేను ఇక్కడ 6.2 స్వామివారి విగ్రహం దగ్గర ఉన్నాను. మనకు ఎస్పెషల్లీ ఇక్కడ స్వామివారి మోడల్ వచ్చేసి మోటా కిరీటి. ఇది 6.2లో మనకు స్వామివారి విగ్రహం ఇలా మనకు చూడొచ్చు. ఎస్పెషల్లీ మనకు ఇక్కడ కలర్స్ వాడారు కదా, ఇది మనకు న్యాచురల్ వాటర్ కలర్స్ అంటే మనకు వాటర్ గోల్డ్ అంటారు. సో మనకు వాటర్లో కూడా సాల్యుబుల్ అవుతాయి వాటర్ కలర్స్ కూడా. సో మొత్తం మనకు మట్టితో చేస్తారు ఈ విగ్రహము. సో దీని ప్రైజింగ్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్ మనకు ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే మనకు బార్గెనింగ్ చేసి మనకు మీకు అనుకున్న ప్రైజ్లోనే ఇస్తారు. సో మనకు ఇది 6.2 హైట్. మనకి ఇక్కడ కనిపిస్తున్నది పక్కన కూడా ఇది కూడా 6.2 హైట్లోనే ఉంది. సో మనకి ఇది వచ్చేసి ఇది కూడా మోటా కిరీటి మోడల్ స్వామివారిది. సో మనకి ఇది కూడా మోడల్ మనకు చూడవచ్చు. మొత్తం మట్టితో చాలా అద్భుతంగా చేశారు. సో మనకు స్వామివారి పీఠంపై కూర్చున్నారు. ఇక్కడ మన చిన్న విగ్రహం కూడా ఉంది ఇక్కడ. సో మనకి ఇక్కడ ఇంకో విగ్రహం వచ్చేసి ఇక్కడ స్వామివారి విగ్రహం వచ్చేసి ఇదేంటిదని మోడల్ స్లిమ్ మోడల్. అచ్చా, స్వామివారి మోడల్ వచ్చేసి ఇది డిఫరెంట్గా ఉంది, కొంచెం మనకు కాలు మీద కాలేసుకొని కూర్చున్నట్టుగా ఉంది. సో మనకి ఇక్కడ స్వామివారు ఇది కూడా 6.2 హైట్లో ఉన్నారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్న స్వామివారు మనకి ఇది 5.6 హైట్లో ఉంది. సో మనకి ఇక్కడ స్వామివారు కమలంపై కూర్చున్న పీఠంపై మనకి ఇక్కడ కనిపిస్తారు. సో మొత్తం ప్యూర్ మట్టితో చేశారు. సో మనకి ఇక్కడ సేమ్ వాటర్ గోల్డ్ కలర్స్ మనకు వాటర్ సాల్యుబుల్ కలర్స్ యూజ్ చేశారు. సో మనకి ఇది అప్రాక్సిమేట్ మనకు 5.6 హైట్లో మనకి ఇక్కడ ఉన్నారు. మన ప్రైస్ వచ్చేసి ఖచ్చితంగా మీరు వచ్చి మాట్లాడుకుంటే చాలా తగ్గే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంకో స్వామివారి మోడల్ వచ్చేసి మనకు నాగాభరణం మోడల్ అంటే మనకు స్వామివారి నడుం చుట్టూ మనకి ఇక్కడ స్వామివారి నాగుంపాం కనిపిస్తుంది. సో మనకు అలాగే స్పెషల్గా కిరీటం కూడా డిఫరెంట్గా ఉంది ఇక్కడ. సో మనకి ఇది కూడా 5.6 హైట్లో స్వామివారి విగ్రహం ఉంది. సో మనకు అలాగే మనకి ఇక్కడ పక్కనే మనకు సేమ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ శివజీ మోడల్ కనిపిస్తుంది. శివజీ మోడల్లో మనకు స్వామివారు మనకి ఇక్కడ పైన శివ స్వామివారు మనకి ఇక్కడ పైన హెడ్ తలపైన ఉన్నారు. అలాగే మనకు పీఠంపైకి వచ్చినటువంటి స్వామివారి విగ్రహం మనకు చూడవచ్చు. ఎస్పెషల్లీ మనకు ఈ 5.6 మోడల్స్ లోపల మనకు ప్రైజింగ్ వచ్చేసి బార్గెనింగ్ అంటే ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహాలన్నీ బార్గెనింగ్ చేస్తే మనకు అనుకున్న ప్రైస్లోనే స్వామివారి విగ్రహాలు దొరుకుతాయి. ముఖ్యంగా వీరు ప్రైస్ డీటెయిల్స్ అనేది మనకు వచ్చి మీరు మాట్లాడుకుంటే చెప్తానన్నారు. సో ఎస్పెషల్లీ మనకి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకు అయ్యప్ప స్వామి మోడల్లో మనకు స్వామివారి విగ్రహాన్ని మనకు చూడవచ్చు. ఎస్పెషల్లీ మనకు అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఈ ప్రత్యేకమైన మోడల్ని డిజైన్ చేశారు. మనకు స్వామివారి కిరీటము అలాగే మనకు స్వామివారి పంచగుణం మనకంటే అట్రాక్షన్ కోసం మనకి ఇలా చేశారు. కానీ స్వామివారి మట్టితో చేసిన విగ్రహం చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది.
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్న స్వామివారు మనకు దగుడు సెట్ మోడల్లో మనకు ధ్యాన ముద్రలో మనకి ఇక్కడ స్వామివారు కనిపిస్తారు. ఎస్పెషల్లీ మనకు స్వామివారి నుదుటిపై ప్రత్యేకమైన తిలకం మనకు చూడవచ్చు. అలాగే కిరీటము, అలాగే మనకు ప్రత్యేకమైన ధ్యాన ముద్రలో మనకి ఇక్కడ స్వామివారు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. మనకు ఎస్పెషల్లీ ఇది మనకు 5 feet వరకు ఉంటుంది. 5 feet ఉందండి ఎంత? ఇది 4 feet విగ్రహం మనకి. ఇది స్వామివారి 4 feet విగ్రహము. అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు చాలా వరకు మనకు ఇక్కడ శివజీ మోడల్, అలాగే మనకి ఇక్కడ తలపాగాతో మనకు ఏ మోడల్ అండి? ఇది 6.6 పగిడివాల మహారాజ్. మనకు పగిడివాల ఇవి బుకింగ్స్ అయిపోయాయని చెప్పారు. సో మనకు చూడవచ్చు మనకు స్వామివారి విగ్రహం చాలా అద్భుతమైన ఫోజులో మనకు ఉంది. సో ఎస్పెషల్లీ మనకు కలర్స్ అనేవి న్యాచురల్గా వాడలేదు. మనకు ఈ ఫోజులో అంటే మనకి మట్టి విగ్రహాలు అనేవి నార్మల్గా మనకు స్టేబుల్గా అంటే మనకు ఖచ్చితంగా దగ్గరగా కొంచెం దగ్గర ఉండడానికి అంటే మనకు స్టేబుల్ గట్టిగా ఉండడానికి గోనె సంచులు వాడారు. ముఖ్యంగా ఈ యొక్క స్వామివారి విగ్రహాలు అన్నింటిలో మనకు గోనె సంచులు వాడడం వల్ల మనకు కొంచెం స్టెబిలిటీ స్వామివారి విగ్రహం మనకు ఆ షేప్ వచ్చేలాగా యూజ్ చేశారు. అక్కడ శివజీ మోడల్, ఇది మనకు నాగభరణం మోడల్. ఇది కూడా చూడవచ్చు. ఇదంతా అండి హైట్, ఇది 5.6 హైట్. సో ఇది 6.2. ఇది మహారాజా, నార్మల్ మహారాజా మోడల్. ఇది ఇవి ఫోకస్ చేయండి స్వామివారి విగ్రహాలని. సో మనకు త్రిశూలంతో మనకు స్వామివారి నుదిటిన బొట్టుని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎస్పెషల్లీ మనకి ఈ రోలో ఉన్నాయని మ్యాక్సిమం ఇక్కడ శివజీ మోడల్స్ మనం అక్కడ చూపించిన మోడల్సే మనకి ఇవన్నీ ఇందులో పొందుపరిచారు. శాంపిల్స్, ఇవన్నీ శాంపిల్స్ ఉన్నాయి పక్కన. సో ఇంకా మనకి ఇంకా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ మీకు చూపిస్తాను. కనిపిస్తున్న స్వామివారు మనకు కమల మోడల్లో 4.2 హైట్లో ఉంది. ఇది 4.3 ఇది 4.3 హైట్. ఇది అచ్చా. ఇక్కడ ఇది ఈ చిన్న ఇది 3 feet విగ్రహం మహారాజ్ మోడల్లో, ఛత్రపతి మహారాజ్ మోడల్లో మనకు ఇక్కడ నాగభరణం మోడల్ స్వామివారిది. ఇది చెప్పండి, మాట్లాడండి. ఇది 3 feet. ఇంత చిన్నగా బాగున్నాయి విగ్రహాలు. ఇంట్లో పెట్టుకొని స్వామివారి విగ్రహాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇదంతా ఇది 4 feet విగ్రహం మనకు. సో మహారాజా మోడల్లోనే మనకు చూడవచ్చు. కాకపోతే తలపాగా మనకు డిఫరెంట్గా ఇచ్చారు మోడల్. ఇది 4 feet అండి. ఇది మన వెంకట గణపతి బాలాజీ మోడల్లో మనకు కింద స్వామివారి శంకు చక్రాలు మనకు చూడవచ్చు, కుడివైపున ఎడమ వైపున. అలాగే నుదుటిన మనకు విష్ణునామం మనకు స్వామివారి, అలాగే మనకు గోవింద కిరీటము బాగా ఇచ్చారు, చాలా బాగుంది ఇది. సో మనకి ఇది మనకు తలపాగా మోడల్ స్వామివారిది. సో మనకు స్వామివారి పీఠంపై కూర్చున్న విధంగా మనకు చూడవచ్చు. ఇది మనకు 3 feet ఉంటుంది కదా, ఇది 3.2 feet. సో నుదుటిన తిలకం మనకు డిఫరెంట్గా ఉంది, తలపాగా కూడా స్వామివారి విగ్రహము. అలాగే మనకి ఇక్కడ కూడా ఇది 2 feet ఉంటుందా, ఇది 2 feet విగ్రహము స్వామివారిది. సో ఇది మనకు చిన్న స్వామివారి విగ్రహము, ఇది 2.5 feet. సో స్వామివారి విగ్రహాలు చూడవచ్చు. ఇది 3.2 విగ్రహం స్వామివారిది, శివజీ మోడల్ నార్మల్గా 3.5. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై గణేష. ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు శాంపిల్ గణేష్లు, అంటే ముఖ్యంగా మనం డెమో గణేష్ని చూసిన తర్వాత మనకి ఇక్కడ శాంపిల్ గణేష్లు అని లోపల ఉంటాయి ఈ గోడౌన్ లోపల. ఇలా మనకు చాలా వెరైటీ స్వామివారు మనకి ఇక్కడ లోపల ఉంచారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మహారాజ్ మోడల్లో స్వామివారి విగ్రహానికి మనకు తిలకం దిస్తున్నాడు మనకు చిన్న ఆర్టిస్ట్. హాయ్ అన్న, ఒకసారి చూసి చెప్పన్నా మా వ్యూయర్స్కి. అన్న చూడు చాలా అద్భుతంగా చేస్తున్నాడు స్వామివారి. మనకి ఇక్కడ ఉన్న తిలకాలు నార్మల్గా అన్న వేసాడు. అన్న మీరే కానిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా అన్న మీరు? 10 years నుంచి చేస్తున్నాను. 10 years నుంచి చేస్తున్నారా? సో గ్రేట్ అన్న. ఎన్ని ఫీట్ల వరకు వేస్తారన్న మీరు విగ్రహాలు? ఇక్కడైతే 7 feet వరకు నాయన, మట్టిలో అయితే 7 feet వరకు. ఇప్పుడైతే మట్టిలో 7 feet వరకు మనకు చాలా అన్న క్వాలిటీ అండ్ నీట్గా చేయడం చాలా గ్రేట్. అన్న తిలకం దిద్దుతున్నాడు చూడండి స్వామివారి విగ్రహానికి. స్వామివారి తిలకం త్రిశూలం. నిజంగా ఇట్లా స్వామివారి విగ్రహాలకు ఇలా సేవ చేయడం చాలా అద్భుతం అన్న నిజంగా. ఎందుకంటే నువ్వు ఎన్నో విగ్రహాలని స్వామివారిని ఇట్లా చేయడం అంటే మామూలు విషయం కాదు. 9 రోజులు స్వామివారి పండుగ చేస్తాం కానీ ఇట్లా నువ్వు 24 hours స్వామివారి విగ్రహాలు చేయడం అంటే చాలా అద్భుతం అన్న నువ్వు. ఫ్రెండ్స్ మనకి ఇది శివజీ మోడల్. సో మనకు న్యాచురల్ కలర్స్ అంటే గోల్డ్ కలర్ ఏమందుకు మనకు స్వామివారి విగ్రహాన్ని చూడొచ్చు.
చాలా క్లీన్ అండ్ నీట్గా చాలా అద్భుతంగా ఉంది. సో మనం ఒక శిల్పాన్ని అయితే ఎలా తీర్చిద్దామో మనకు ఇలా చాలా అద్భుతంగా ఉంది. సో ఇది మనకు స్వామివారి తలపాగా మోడల్. సో ముఖ్యంగా ఇక్కడ ప్రైస్ రివీల్ చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా పర్సన్ వైజ్ మనకు బార్గెనింగ్ ద్వారా మనకు ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి, సో మీకు అనుకున్న ప్రైస్లోనే బార్గెనింగ్ చేసి, అంటే మీకు అనుకున్న ప్రైస్లోనే వీరితో డిస్కస్ చేసుకొని విగ్రహాన్ని తీసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న మిషన్ ద్వారానే మట్టిని మనకు చాలా గట్టిగా చేసి ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహాలు తయారు చేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవంలో మనకు మీ యొక్క మట్టి విగ్రహాన్ని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా ఛానల్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.